సాధారణంగా రోడ్లపై జరుగుతున్న చైన్ స్నాచింగ్ ఘటనలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తుంటాయి. కానీ ఈసారి దొంగ ప్లాన్ చేసిన దాడి చివరకు అతడికే చిక్కుగా మారింది. యువతిని బైక్తో ఢీకొట్టి చైన్ లాక్కెళ్లిన దొంగ. శ్రీలంకలో జరిగిన ఓ చోరీ ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా రోడ్లపై జరుగుతున్న చైన్ స్నాచింగ్ ఘటనలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తుంటాయి. కానీ ఈసారి దొంగ ప్లాన్ చేసిన దాడి చివరకు అతడికే చిక్కుగా మారింది. యువతి ధైర్యం, స్థానికుల అప్రమత్తత కారణంగా నిందితుడు చివరకు పట్టుబడడం ఇప్పుడైతే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీలంకలోని వెన్నపువ ప్రాంతంలో ఇటీవల ఈ ఘటన చోటు చేసుకుంది. 18 ఏళ్ల యువతి స్కూటర్పై రోడ్డు మీద వెళ్తుండగా ఆమెను ఓ బైకర్ వెంబడించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రయాణిస్తున్న యువతిని టార్గెట్ చేసిన దుండకుడు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కోవాలని ప్రయత్నించాడు. క్షణాల్లో జరిగిన ఈ ఘటన యువతిని తీవ్ర భయానికి గురి చేసింది. దొంగ ఒక్కసారిగా యువతి దగ్గరకు చేరుకుని గొలుసును లాగడానికి ప్రయత్నించడంతో స్కూటర్ బ్యాలెన్స్ తప్పింది. దీంతో యువతి రోడ్డుపై కింద పడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఒక్కసారిగా జరిగిన దాడితో యువతి భయంతో కేకలు వేయడం ప్రారంభించింది. రోడ్డు మీద జరిగిన ఈ ఘటనను చూసిన కొందరు స్థానికులు వెంటనే స్పందించారు. ఇక గొలుసు లాక్కుని అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించిన దొంగకు అనుకోని షాక్ ఎదురైంది. అతడు నడిపిస్తున్న బైక్ లో పెట్రోల్ పూర్తిగా అయిపోవడంతో బైక్ మధ్య రోడ్డులోనే ఆగిపోయింది. దీంతో దొంగ అక్కడి నుంచి వేగంగా తప్పించుకోలేకపోయాడు. ఇక ఇదే సమయంలో యువతి కేకలు విన్న స్థానికులు వెంటనే అతన్ని వెంబడించడం ప్రారంభించారు. చుట్టుపక్కల ప్రజలు ఒక్కసారిగా దొంగ వెంటపడటంతో అతడు గందరగోళానికి గురైనట్లు వీడియోలో కనిపిస్తుంది. కొంత దూరం పారిపోవడానికి ప్రయత్నించినా చివరకు స్థానికులు అతన్ని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల ధైర్యం, వేగంగా స్పందించిన తీరు ఇప్పుడు ప్రశంసలు అందుకుంటుంది. ఈ ఘటన మొత్తం అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు దొంగకు తగిన శిక్ష పడాలని కామెంట్లు చేస్తున్నారు. ఇక కొందరైతే పెట్రోల్ అయిపోవడంతో దొంగతనం ఫెయిల్ అయింది అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. పోలీసులు మాత్రం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతిపై దాడి చేసి గొలుసు దొంగిలించేందుకు ప్రయత్నించిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతడు గతంలో కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడ్డాడా అన్న కోణంలో విచారణ కొనసాగుతుంది. ఇక ఇటీవల మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ ఘటనలు అనేక ప్రాంతాల్లో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే మహిళలను గమనించి దుండగులు దాడులకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. అందుకే ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రద్దీ తక్కువగా ఉండే ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. నిపుణులు మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే ప్రతిఘటించేందుకు ప్రయత్నించడం కంటే ముందుగా ప్రాణ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు. దొంగల వాహనాల నంబర్లు, వారి రూపురేఖలు గుర్తుపెట్టుకుని వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తంగా స్పందిస్తే నేరాలను అడ్డుకోవడం సులభమవుతుందని చెబుతున్నారు. ఇక ఈ ఘటన మరోసారి ప్రజల్లో అప్రమత్తత ఎంత ముఖ్యమో గుర్తు చేసింది. యువతి కేకలు విన్న వెంటనే స్పందించిన స్థానికుల వల్లే నిందితుడు తప్పించుకోలేకపోయాడు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ చోరీ ప్రయత్నం ఎలా విఫలమైందో చూపిస్తూ వైరల్గా మారింది.